ఒక్కసారి వీడియో చూడండి. చూసారు కదా, పశ్చిమ బెంగాల్లో 4000 ఈవీఎంలు తగలబడిపోయాయి. ఎందుకు? షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడిపోయాయని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తున్నారు. అంటే అంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయా? సెక్యూరిటీ వైఫల్యం అంతలా ఉందా పశ్చిమ బెంగాల్లో? బీజేపీ గవర్నమెంటే కదా వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా, బంపర్ మెజారిటీతో గెలిచామని చెప్పేసి దెబ్బలు దర్చుకున్నారు కదా. మరి ఎందుకు తగలబడిపోయాయి ఈవీఎంలు? అంటే నీటి పేపర్ లీక్ అవ్వగానే నీటి పేపర్ సంబంధించిన కార్యాలయం అంతా తగలబడిపోతుంది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఈవీఎంలన్నీ తగలబడిపోతాయి. అంటే ఏం జరుగుతుంది దేశంలో? నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు అని అనుకోండి, ఎందుకు ఈవీఎంలన్నీ తగలబడిపోయాయి? నిజంగా నీట్ పేపర్ లీక్ అవ్వలేదు అనుకోండి, ఎందుకు నీట్ పేపర్ కార్యాలయం తగలబడిపోయింది? అంటే బీజేపీ ప్రభుత్వం సరిగ్గా పరిపాలించట్లేదని అర్థమవుతుంది కదా. పశ్చిమ బెంగాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. సర్ పేరిట ఎస్ఐఆర్ పేరిట ఓట్లని తొలగించారు, మాకు పడే ఓట్లని తొలగించారని చెప్పేసి మమతా బెనర్జీ గారు ఆరోపించారు. మరి ఆరోపణలన్నీ కోర్టుల వరకు వెళ్ళి కోర్టులో తెలుసుకోవాల్సింది కదా. మరి ఈవీఎంలు ఎందుకు తగలబెట్టారు సార్? ఎవరు తగలబెట్టారు? అవే షార్ట్ సర్క్యూట్ వల్ల పోయాయి అనుకుంటున్నారు. అవేం కాదు, షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమీ తగలబడలేదు. అదంతా ప్రణాళికబద్ధంగానే మంచి పకడ్బందీగానే తగలబెట్టారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు అని అంటే, నీట్ పేపర్ ఇలా లీక్ అయిందో లేదో అలా కార్యాలయం తగలబడింది, ఇలా ఎన్నికలు అయిపోయినాయో లేదో అలా ఈవెంట్లు తగలబడిపోయాయి. అసలు ఈ దేశంలో ఎన్నికల కమిషన్ ఉందో లేదో అర్థం అవ్వట్లేదు. సరి పేరుట ఇష్టరాజ్యంగా అన్ని ఓట్లను తొలగించేశారు. ఒరే నాయన, మీ మీనే బుట్టి పెరిగినామరా అన్నా కానీ మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళండి అని చెప్తే కోర్టు మొటికాయలు వేసినా కానీ వీళ్ళకు ఓటు ఇవ్వకుండా ఎన్నికల్లో ఓటు వేయకుండా చేశారు ఎన్నికల కమిషన్. ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నా కానీ ఈ ఎన్నికల కమిషన్ కు చీమ కొట్టినట్టు కూడా కావట్లేదు. సీసీ ఫుటేజ్ ఇవ్వండి అంటే అలా ఎలా ఇస్తాం మన అమ్మలక్కల వీడియోలు అని చెప్పేసి, అవేమన్నా చూడకూడని వీడియోలా? ఒకవేళ చూడకూడని వీడియోలు అయితే మరి మీరెందుకు సీసీ కెమెరాలు పెట్టినట్టు సార్? సీసీ కెమెరాల ఫుటేజ్ అడిగితే ఇవ్వరు, వీవీప్యాట్స్ లెక్కించరు, ఈవీఎంస్ అడిగితే తగలబెట్టేస్తారు. ఇంకెక్కడుంది సార్ ఈ దేశంలో ప్రజాస్వామ్యము? అంతా అమ్ముడిపోయినట్టు అర్థమవుతుంది కదా. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఈవీఎం ట్యాంపరింగ్ చేసుడు, గెలిచిపోయాడు, 100% స్ట్రైక్ రేట్ అని చెప్పేసి 20కి 20కి 30కి 30కి ఎంత పోటీ చేస్తే అంతా వాళ్ళకే వచ్చేస్తాయి. ఎలా వస్తాయి అంటే ఇలానే వస్తాయి. ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది కాబట్టి ఇలా వస్తాయి, అందుకే తగలబెట్టేస్తున్నారు ఈవీఎంలను. అర్థం చేసుకోండి దేశ ప్రజలారా. వీళ్ళు అన్ని రాష్ట్రాలు ఎలా గెలుచుకుంటూ పోతున్నారో దీన్ని చూసైనా అర్థం చేసుకోండి దయచేసి. అభివృద్ధి చేసి గెలిచిన వాళ్ళు కాదు, కేవలం రెచ్చగొట్టి బీజేపీ మాత్రం చేసే ఏకైక పని కేవలం రెచ్చగొట్టి జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక మతం రంగు పులిమి దేశ ప్రజలను ఆగం చేస్తున్నది. అభివృద్ధి ఏ కోసాన లేదు, ఏ చిన్న అభివృద్ధి చేసింది లేదు. ఈ 12 సంవత్సరాల గప్పాలు కొట్టుకుంటున్నారు మీరు. 12 సంవత్సరాలు అయిందని చెప్పేసి తప్ప 12 సంవత్సరాల్లో సామాన్యుడిని గడ్డకేసే ప్రయత్నాలు ఏ రోజు చేయలేదు. ధరల దాడి చేసుకుంటూ పోతున్నారు. ఈ దేశంలో పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉన్నాడు. 12 సంవత్సరాలలో అభివృద్ధి శూన్యం. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇలా ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాలు గెలుచుకుంటూ పోతున్నారు. ప్రశ్నించకపోతే రేపు పొద్దున మనము అభివృద్ధి అనేది చూడము. దయచేసి అందరూ ఆలోచించండి.